కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్లో కొత్త జోష్ అయితే నిండిందని చెప్పొచ్చు. గ్యారంటీ కార్డులు పట్టుకుని ఇంటి పాట పట్టారు కాంగ్రెస్ నేతలు. అయితే దీంట్లో ఏపీ పీసీసీ అధ్యక్షులు రుద్రరాజు కూడా పాల్గొన్నారు. ఆయన అంటున్నారు, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు అన్నింటిని కూడా తప్పకుండా అమలు చేస్తుంది. మీరు కాంగ్రెస్ గుర్తు కోటేయాలి, కాంగ్రెస్కి ప్రజల అండదండ ఖచ్చితంగా కావాలని అయితే రుద్రరాజు అంటున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ భేటీ అనంతరం ఒక కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. నిన్న జరిగిన హైదరాబాద్ లో జరిగిన విజయ్ బేరీ సభ అనంతరం కాంగ్రెస్ పార్టీ కూడా విస్తృతంగా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తుంది. ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు రుద్రరాజు గారు కూడా ఈ కరీంనగర్ లో గడప గడపకు తిరుగుతున్నారు. ప్రస్తుతం రుద్రరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు గారు, చెప్పండి, అంటే ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టారు కదా, ఈ కార్యక్రమంలో మీరు ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు వివరిస్తున్నారు? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు ఎక్స్టెండెడ్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి పిసిసి అధ్యక్షులు, సిఎల్పి లీడర్లు కూడా పాల్గొనడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకి 119 మంది బాధ్యుల్ని వేయడం జరిగింది. దాంట్లో భాగంగా నాకు కరీంనగర్ ఇవ్వడం జరిగింది. నిన్న శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ప్రకటించినటువంటి ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఆ 6 గ్యారంటీలను కూడా ప్రతి వాడవాడకి కూడా, ప్రతి ఇంటింటికి కూడా వెళ్లే విధంగా చర్యలు తీసుకోబెట్టమని చెప్పడం జరిగింది. ఈరోజు అధికారికంగా అక్కడ నేను వారు లాంచ్ చేశారు. ఈరోజు ప్రతి నియోజకవర్గంలోనూ, తెలంగాణ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ సైమల్టేనియస్గా మేము లాంచ్ చేయడం జరిగింది. ప్రధానమైనటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయంటే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అనేటువంటి చాలా విస్తారంగా ఉంటుంది, అనేకమైన విషయాల మీద ఉంటుంది. ప్రధానమైనటువంటి 6 గ్యారంటీస్ ఏవి ఉన్నాయో దాన్ని మా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, వారిద్దరు సంతకాలు పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇదే ప్యాటర్న్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఛత్తీస్గఢ్లో చేసింది, రాజస్థాన్లో చేసింది, హిమాచల్ ప్రదేశ్లో చేసింది, కర్ణాటకలో చేసింది. దాన్నే ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులని దృష్టిలో పెట్టుకుని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఒక 6 గ్యారంటీస్ ఇవ్వడం జరిగింది. వాటిని ఈరోజు మేము కరీంనగర్లో నగర కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ పెద్దలందరూ ఆధ్వర్యంలో లాంచ్ చేసి మేము ఇంటింటికి కూడా తిరగడం జరుగుతాం. కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణలో కూడా కాంగ్రెస్ జోష్ పెరిగింది. అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కొట్టొచ్చేట్టుగా కనిపిస్తుంది. అంటే మీరు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. నిన్న జరిగినటువంటి బహిరంగ సభే దానికి నిదర్శనం. లక్షలాది మంది ప్రజలు మరి ఉవ్వెత్తున ఒక ప్రజా కెరటంలో వచ్చినటువంటి పరిస్థితి. శ్రీమతి సోనియా గాంధీ గారు ఎవరైతే తెలంగాణ ప్రజల 60 సంవత్సరాల కోరిక, ఆకాంక్ష ఏదైతుందో దాన్ని నెరవేర్చినటువంటి నేపథ్యంలో ఒకసారి రుణం తీర్చుకోవాలి, సోనియమ్మకి మనం తెలంగాణని ఇక్కడ కాంగ్రెస్ పార్టీని తీసుకుని వచ్చి ఆవిడ రుణం తీర్చుకోవాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు. సో డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు ఈ ప్రాంతంలో 405 కిలోమీటర్లు తెలంగాణలో తిరిగారు. 8 జిల్లాల్లో వారు పాదయాత్ర చేశారు. వారికి ఉన్నటువంటి అనుభవాలు, వారిని కలిసినటువంటి అనేకమైనటువంటి ప్రజా సంఘాలు కానీ, అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే నిధులు, నీళ్లు, నియామకాలు అనేటువంటి ఉద్దేశంతో పోరాటం చేస్తారో వాళ్ళందరినీ కూడా, నిరుద్యోగ యువతని ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, కాకతీయ యూనివర్సిటీలో కానీ, వివిధ యూనివర్సిటీలో ఏ విధంగా అయితే మోసం చేస్తారో దాన్ని పటాపంచలు చేయడం కోసం ఈ ప్రజలకి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి, మహిళలకి, వృద్ధులకి, అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకి, ప్రధానంగా బడుగు బలహీన వర్గాలకి, మైనార్టీలకి ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పారు 12% రిజర్వేషన్స్ ఇస్తానని, దాన్ని ఇవ్వలేకపోయాడు. లంబాడాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఇతర సమస్యలు కానీ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ విస్తారంగా ఒక మేనిఫెస్టోను తయారు చేసింది. దాంట్లో భాగంగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఒక 6 ప్రజలకి గ్యారంటీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మా పార్టీ నాయకులందరూ కూడా ఆయా వార్డుల్లో, ఆయా డివిజన్స్లో, ఆయా గ్రామాల్లో, మండలాల్లో తిరిగి ఇవ్వడం జరుగుతుంది. చివరిగా చెప్పండి, అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికలలో మీకు అధికారంలోకి వచ్చే దిశగా కూడా మీ భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా చాలా సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ అయితే జరుగుతోంది. ఎప్పుడైతే ఈ దేశవ్యాప్తంగా జరిగినటువంటి కర్ణాటక ఎన్నికలు, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ గారి భారత్ జోడో, ఈ 3 మనం చూసాం. జోడో యాత్ర ప్రారంభించిన తర్వాత కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జరిగింది. నేను కూడా పలు రాష్ట్రాల్లో పాల్గొనడం జరిగింది. అప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా ఉండేవాడు. సో పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక మార్పు కనిపిస్తోంది, జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్రాల స్థాయిలో కానీ. సో కాంగ్రెస్ పార్టీ అయితేనే మంచిది, ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ బిల్ కానీ, ట్రైబల్కి సంబంధించినటువంటి ల్యాండ్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కానీ అనేకమైనటువంటి చేసింది. విద్యకు సంబంధించి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పండిట్ నెహ్రూ గారి దగ్గర నుంచి ఈవేళ వరకు ఐఏఎమ్స్ కానీ, ఐఐటీస్ కానీ అనేకమైనటువంటి ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ది కార్పొరేట్ సంస్థల్లో పెద్ద పెద్ద సీఈఓలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేశంలో చదువుకున్నారు. వాళ్ళందరూ కూడా ఐఏఎంలోను, ఐఐటీలోను. ఆనాడు నెహ్రూ గారు చెప్పారు మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అని.
అనేకమైనటువంటి ఆనకట్టలు కట్టారు. ఇప్పుడు మానేరు లాంటి దాన్ని కానీ, లోయర్ మేనర్ కానీ, అప్పర్ మేనర్ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేసినటువంటి పనులు. సో డెఫినెట్గా రైతులు కానీ, రైతాంగం కానీ బాగున్నది కాంగ్రెస్ పార్టీలోనే. మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తే మనం అందరం బాగుంటామని ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అది కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను కూడా ఇస్తుంది కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో మోర్ దాన్ 70-75 సీట్స్ తోటి కాంగ్రెస్ పార్టీ అబ్సల్యూట్ మెజారిటీ తోటి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతోంది. మొత్తానికి రాబోయే ఎన్నికలలో అధికారిక లక్ష్యంగా కూడా ఇంటింటికి గడప పేరుతో కూడా కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. తమ సంక్షేమ పథకాలు 6 గ్యారంటీ సూత్రాలు తప్పకుండా తమను భవిష్యత్తులో అధికారంలోకి తీసుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.